ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవని తన కుటుంబాన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న ఆవిడ అక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉన్నట్లు యాక్టింగ్ చేస్తున్నట్టు, ఏంటి పని పాట లేకుండా అలా కూర్చున్నావు, అలా కూర్చోడానికి నీ సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న ఆవిడ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నా గురించేనా అంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆవిడ, అవును నీ గురించే అంటున్నాను, నీకు సిగ్గుగా అనిపించటం లేదా? చుట్టాల వాళ్ళతో ఒకటి 2 రోజుల కన్నా ఉండలేము, అలాంటిది ఎన్ని రోజులు ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అవనిని అనబోయి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అది వినగానే అక్కడున్న అవని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా నా కోసం అన్నట్లుగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆవిడ మాత్రం చిచి అలా ఎలా ఉండగలుగుతారో ఏమో, ఇంట్లోనే ఉన్నారు, ఎవరు ఎలా ఉంటారో ఏమో, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎన్ని రోజులు ఉండడానికి సిగ్గుగా అనిపించటం లేదో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పల్లవి ఇంట్లో అవని ఉన్న ఆమెని ఫాలో అవుతూ అవని ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలి, అవనిని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టే పనులే చేయాలి అని వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని నా గురించే మాట్లాడుతున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న ఆవిడ, చిచి నీ గురించి ఎందుకు ఇలా మాట్లాడతాను, నీ గురించి ఏమీ కాదులే అమ్మ, నీకు ఆకలి వేస్తుందా, సరే సరే నీకు అన్నం పెడతానులే, కుంభాలు కుంభాలు తిందువు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న అవని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆవిడ మాత్రం, సరే ఇగో తెచ్చి పెడతాను తిను, ఆగు, ఒక క్షణం ఆగలేకపోతున్నావా ఏంటి అని చెప్పేసి అవనిని చాలా బాధపెట్టే మాటలు అంటూ ఉంటుంది.